60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో కానటువంటిది 10 ఏళ్లలో కేసీఆర్ తేలేదా? నిజంగా ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఉంటే ఇంకా 50 ఏళ్ళైనా వస్తుండేనా? ఈ పనులు అవుతుండేనా? మరి ఎవరు చేయనటువంటి పనులను మన కేసీఆర్ గారు చేసి చూపించారు. ఇలా అద్భుతమైన పంటలు పండుతా ఉన్నాయి. 2 పంటలు పక్కా పండుతా ఉన్నాయి ఈరోజు. ఆ రకంగా మంచి కార్యక్రమాలు మనం చేసుకోగలిగినాం. బట్ ఈరోజు మీరు కూడా గమనించారు, 1 చెప్పిందా 2 చెప్పిందే వాళ్ళు ఎన్ని హామీలు. మేము రాగానే 2 లక్షల రూపాయల రుణమాఫీ అన్నారు. డిసెంబర్ 9వ తారీఖు నాడే మొదటి సంతకమే 2 లక్షల రుణమాఫీ అన్నారు. అయినాదే ఒకసారి ఆ వీడియో పెడతాం, మీరు 2 లక్షల రుణమాఫీ చూద్దాం. ఏం చెప్పిండ్రు ఒకసారి వినుండ్రి. అంటే ఏ రకంగా పిచ్చమేస్తే మేము ఆత్మగౌరవం నిలబెట్టడానికి 15,000 రూపాయలు ఇస్తున్నాం. ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తుంది రైతు బంధు. అరే బాబు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 15,000 చెప్పినా మీరు ఏం పెడుతుర్రా భయ్? రుణమాఫీ పెట్టరా భయ్? అంటే ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి. డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తా. నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడే పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి. డిసెంబర్ 9 నాడు నేను మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే పోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోరి, వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తా. డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడే. మరి ఇలా డిసెంబర్ జనవరి పోతుంది, ఇక ఫిబ్రవరిలో పడుతున్నాం. మరి అయిందా? అంటే ఏ రకంగా వాళ్ళు పచ్చి అబద్ధాలు ఆడినరు, ప్రజల్ని మోసం చేసింది అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఆ రోజు మనం రైతు బంధు వేస్తాము అని బ్యాంకులో చెప్పినాం, మనం ప్రచారంలో చెప్పినాం. యాసంగి పంట రైతు బంధు పడుతుందంటే పోయినరు, ఎన్నికల కమిషన్ కంప్లైంట్ ఇచ్చి అది ఆపిండ్రు. రైతు బంధు వేస్తామంటున్నారు, వీళ్ళు ఆపాలని ఆపిండ్రు. ఆపుడే కాదు, ఇంకో మాట అన్నారు, ఏగో ఇప్పుడు వస్తే 10,000, మేము వచ్చినాక అయితే 15,000 వస్తాయి, మీకు ఎక్కువ పైసలు వస్తాయి అని మాట్లాడినరా లేదా? మరి పడ్డాయే 15,000? ఆ 15 దిక్కు లేదు, పడే 10 చక్కగా పట్టలేవు. మన కేసీఆర్ ఉండగా కట్టుకొత్తుతే పొద్దుగా లేసే వరకు సగం ఊరంతా ఫోన్లు మోగుతుండే ఒకటే నాడు మొగలే. ఇవాళ ఏమైంది? ఆ 10,000 అన్న పడ్డాయి. ఒక్కసారి చూడండి ఏమన్నారు ఆ రోజు ఏమన్నారు? 10 కాదు 15 ఇస్తాము అన్నారు. 15,000 రూపాయలు ఇస్తున్నాం. ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తుంది రైతు బంధు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 15,000 వస్తాయి. రేవంత్ రెడ్డి గారు ఏమంటారు? చెప్పు తీసుకొని కొడతా ఇంకేవడన్నా మళ్ళా మాట అంటే ఈయన కాదు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అన్నాడు. అది ఉన్నది. రైతు బంధు పడతలేదు అని అడిగితే ఎంత అసహనం అంటే, రైతు బంధు అడతావురాను నేను చెప్పుతో కొడతా అంటుండు. ఇప్పుడు ఎవరిని కొట్టాలనో ప్రజలు చెప్తారు 4 రోజులు అయితే. అన్నవారిని మీరు చెప్పుతో కొట్టండి, అంత ధైర్యం లేదు. ఇవాళ మాకు 100 రోజులు టైం అడిగినాం, 100 రోజుల లోపే అన్ని ఇంప్లిమెంట్. అన్నవారిని మీరు చెప్పుతో కొట్టండి, అంత ధైర్యం లేదు. అంటే వాడు 10,000 కాదు కదా 15,000 ఇస్తా అన్నాడు. 15,000 దిక్కే లేదు. పోనీ ఆ ఇచ్చే 10,000 ఇంకెప్పుడు ఇస్తావు? ప్రజలు అడుగుతున్నారు, రైతులు అడుగుతున్నారు అంటే ఎవడన్నాడు అని చెప్తాం కొట్టుర్రు అంటుండు. ఇంకో మంత్రి ఉన్నది రైతు బంధు, నేను మాట్లాడకూడదు మా అక్కచెల్లెళ్ళు ఉన్నారు కానీ, ఇంకొక మంత్రి ఉన్నది రైతు బంధు రాలేదు అంటే అని అడుగుతున్నారంటే గంత ఉత్సాహతలేదా అని మాట్లాడింది ఇంకొక మంత్రి. ఇగో ఇది కాంగ్రెస్ వాళ్ళ చరిత్ర. వాళ్ళ పరిపాలన ఎట్లుందంటే రైతు బంధు విషయంలో 15,000 కాదు కదా ఇచ్చే 10,000 కూడా ఇవ్వకపోగా ఒక అహంకారంతో మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎవరైనా మాట్లాడితే మరి దాడికి దిగుతున్నటువంటి పరిస్థితి కూడా ఇవాళ మనం చూస్తా ఉన్నాం.